తిరిగి పునరుద్ధారణ ద్వారా కనుక మనం బ్రతికించినటువంటి, మనం రక్షించినటువంటి, మనం కాపాడినటువంటి ఆ యేసయ్యను మనందరము కూడా స్తుతించుదామా, ఆయన నామాన్ని ఘనపరచుదాం. మన దీపాలు ఆరిపోకుండా మన ఆత్మను నిత్యము కూడా వెలిగిస్తున్నటువంటి దేవుడు, మన పరుగును, మన యొక్క పయనాన్ని కొనసాగింప చేస్తున్నటువంటి, మనం నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవుని మనందరము కూడా హృదయపూర్వకముగా దేవాది దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. బాధల నుండి బ్రతుకును, పాతాళము నుండి స్నానమును, బాధల నుండి బ్రతుకును, పాతాళము నుండి ప్రాణమును తప్పించిన యేసయ్యా, బ్రతికించిన యేసయ్యా, తప్పించిన యేసయ్యా, నన్ను బ్రతికించిన యేసయ్యా, 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 యేసయ్యా,
యాత్ర కొనసాగుతూ ఉండాలని వాళ్ళు నడిపించడానికై గతించినటువంటి దేవులెక్కల దేవుడు మనకి ఎంతో కాలం జరిగించారు. ఆరిపోకుండా ఆత్మను ఆయన సమీపించి ఆరిపోకుండా ఆరిపోకుండా ఆత్మను ఆరిపోకుండా కొనసాగించిన యేసయ్యను నడిపించిన యేసయ్యా కొనసాగించిన యేసయ్యను నడిపించిన యేసయ్యా 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 నా యేసయ్యా మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి కన్నులను మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి కన్నులను మన పాదములు జారిపోతుండగా మన హృదయాలను నిండిపోతుండగా నిత్యము కూడా మనం బలపరుస్తున్నటువంటి ఓదారుస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు. ఒకవేళ నీ హృదయం పెంచిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఆయన ఆరాధించు, ఆయన గణపరచు, కీర్తించు. నీ హృదయాన్ని ఆయన బలపరుస్తాడించడంలో Yes, Lord. జారిపోకుండా పాదమును కృంగిపోకుండా హృదయమును జారిపోకుండా పాదమును కృంగిపోకుండా హృదయమును బలపరచిన యేసయ్యాను ఓదార్చిన యేసయ్యా బలపరచిన యేసయ్యాను ఓదార్చిన యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి కన్నులను మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి కన్నులను కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చప్పట్లతో దేవుని మహిమపరచుదాం. అందరూ కూడా గట్టిగా ఆ గంభీర స్వరములతో గంభీర చప్పట్ల ధ్వనులతో ఆయన నామాన్ని కనపరచుదాం. ఆయన మృత్యుంజయుడు, మరణము
జయించినటువంటి దేవాది దేవుడు. మనందరినీ కూడా ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడు తిరిగి లేచి మళ్ళీ మరణం నుంచి జీవములోనికి దాటించినటువంటి జీవనదాత అటు దేవుని మనందరము కూడా ఈ సమయంలో ధ్యానపూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. పరలోకాల నుండి దిగి వచ్చి మనందరికీ కూడా మార్గములు చూపి చీకటి నుండి వెలుగులోనికి నడిపించినటువంటి ఆ యొక్క దేవాది దేవుణ్ణి ఎంతైనా గణపరచవలసిన వారమైన ప్రియ దేవుడు, నీ చింతలన్నీ కూడా మర్చిపోయి ఆయన నీ బాధలన్నీ కూడా తొలగిస్తాడు, నీ వేదనలన్నిటిని కూడా తొలగిస్తాడు. నువ్వు ఆయన్ని పునరుద్ధారుడైనటువంటి జీవాధిపతి అయినటువంటి జీవము కలిగినటువంటి ఆ దేవాది దేవుని సమస్తమును కూడా మరచి ఆయన ఆరాధిస్తున్నట్లయితే ఆయన సన్నిధిలో ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి అంతటిని కూడా తొలగించి వేసి నేను వెలుగుతో నింపేటప్పుడు దేవుడు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. నీవే నా దేవుడవు అంటూ, నీవే నా ప్రభుడవు అంటూ ఆ మృత్యుంజయుడైన యేసయ్యను మనందరం కూడా ఆరాధిద్దామా. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి. చీకటి నుండి వెలుగులకు నన్ను నడిపించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజులకే, హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజులకే. నీవే మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు.
గట్టిగా పరిశుద్ధుడైనటువంటి పునరుద్ధారుడైనటువంటి ఆ దేవాది దేవుని కనపరచుదాం. Yes, Lord. Hallelujah. యేసయ్యా, మరిసారి నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పునరుద్ధారణమై పునరుద్ధారపు ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ కూడా నింపిన దేవా, మరొకసారి నీకు హృదయపూర్వకంగా నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని కీర్తిస్తున్నా, కొనియాడుతున్నా, కనపరుస్తున్నా. మా స్తుతులు అందుకున్నాను యేసు అతి శ్రేష్ఠ నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.